అలాగే దీనికి సంబంధించిన మనం అయితే సజెస్ట్ చేసింది ఆఫ్టర్ లంచ్ ఉంటున్నాం కదా, ఆఫ్టర్ లంచ్ కూర్చుంటున్నాం కదా, ఇంతకుముందు నేను అన్నట్టు కలిసి వచ్చే పార్టీలు కానీ వాళ్ళతో చర్చలు జరుపుతుండడం, ఇవన్నీ కదలడానికి మీరు ఎక్కడికక్కడ కదలడానికి సులభం అవుతుంది. ఇది ఒక మెషిన్ లాగా నడుస్తూ ఒక పద్ధతి ప్రకారం ఒక కోర్ గ్రూప్ లాగా టాస్క్ ఫోర్స్ లాగా పెట్టి దాని నుంచి పనిచేయిద్దామనేది ఆలోచన. సో మనం క్లుప్తంగా ఆల్రెడీ చెప్పిన పాయింట్ కాబట్టి ఇంకోటి ఏదన్నా చెప్పండి. ఎగ్జాస్టివ్ కూడా అవసరం లేదు, తర్వాత కూడా కంట్రిబ్యూట్ చేయొచ్చు. ఇప్పుడు ఇంతమంది 300 మంది పైగా కూర్చొని ప్రతి ఒక్కరి అన్నీ మనం నోట్ చేసుకున్నా లేదా రిపీట్ ఎవరైతే ఈ ఇష్యూ మీద ఇప్పటికే చేస్తున్నారో వాళ్ళు మాట్లాడడంతో పాటు జిల్లా అధ్యక్షులు మాట్లాడడంతో పాటు నోట్ చేసుకుంటారు. అందులో ఏదైనా మనం మళ్ళీ ఫర్దర్ యూజ్ చేసుకోవడానికి వీలవుతుంది కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే. బట్ మనం ఎవరు మాట్లాడినా ఇది మన ఇంటర్నల్, మన పార్టీ సమావేశం, ఏం భవిష్యత్తులో కార్యక్రమం గురించి, కార్యాచరణ గురించి ఏం చేయాలి, ఎట్లా చేయాలనేది మీ ఆలోచనలు ఏమంటే అది ఏ పనైనా సరే టాస్క్ ఫోర్స్లో బాగా ఎంతమంది కలిసి వస్తే అంత మేలు. జిల్లాకు 10 మంది ఉంటే మరీ మంచిది. 10 మంది ఎందుకంటే కంటిన్యూస్ కిందికి వెళ్ళాలి కాబట్టి. అలాగే ప్రజలు ఎన్లైటన్ చేసేందుకు ఫైనల్గా వెళ్ళగలగాలి. ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ మన సభాధ్యక్షులు మా జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు, సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అన్ని జిల్లాలకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులకు, అదేవిధంగా నియోజకవర్గ సమన్వయకర్తలకు, గౌరవ ఎమ్మెల్యేలకు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలకు, నా తోటి ఎంపీ గురుమూర్తి గారికి, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను సవినయంగా. ముఖ్యంగా క్లుప్తంగా 5 నిమిషాలు మాత్రమే మాట్లాడతాను. ఏళ్ల తరబడి దశాబ్దాల పాటు గ్రేటర్ రాయలసీమ జిల్లాలు తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులు ఎదుర్కొన్నాయి. 2004లో మనందరి ప్రియతమ నాయకుడు, సీమ గుండె నుంచి ఉద్భవించిన మహానాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2004 సంవత్సరంలో ఆయన శంకుస్థాపనలకు మాత్రమే అప్పట్లో గతంలో పరిమితమైనటువంటి హంద్రీ నీవా సుజల స్రవంతి కావచ్చు, గాలేరు నగరి సుజల స్రవంతి కావచ్చు, అదేవిధంగా వెలుగొండ ప్రాజెక్టు, ప్రకాశం జిల్లాకు సంబంధించిన వెలుగొండ ప్రాజెక్టు కావచ్చు, ఇవన్నీ కూడా శరవేగంగా పనులు ముందుకు తీసుకెళ్లి పూర్తి చేసే కార్యక్రమం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేశారు. అన్నిటికంటే గొప్పగా రాజశేఖర రెడ్డి గారి హయాంలో అప్పటి వరకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కేవలం 11,000 క్యూసెక్కులు మాత్రమే ఉన్నది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ 11,000 క్యూసెక్కులు ఉంటే బనకచెర్ల దగ్గరికి వచ్చే కొద్దీ మరి కేసీ కెనాల్కు నీరిచ్చే సిస్టమ్ ఏదైతే ఉందో అది 3,000 క్యూసెక్కులు మాత్రమే ఉన్నది. తెలుగన్నకు నీళ్ళు ఇచ్చే సిస్టమ్ 4,000 క్యూసెక్కులు మాత్రమే ఉన్నది. గాలేరు నగరి సుజల స్రవంతికి నీళ్ళు ఇచ్చే సిస్టమ్ కూడా 3,000 క్యూసెక్కులు మాత్రమే ఉన్నది. మరి ఇటువంటి ఈ పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ను 11,000 నుంచి 44,000 క్యూసెక్కులకు ఆయన పెంచడం జరిగింది. అదేవిధంగా బనకచెర్ల కాంప్లెక్స్ నుంచి మరి కేసీ కెనాల్కు నీరిచ్చే కాలువ ఏదైతే నిప్పుల వాగు ద్వారా కేసీ కెనాల్కు నీరు ఇస్తామో దాన్ని 11,000 చేశారు. తెలుగంగను 22,000 క్యూసెక్కులు చేశారు. జిఎన్ఎస్ఎస్ను 11,000 క్యూసెక్కులు చేశారు. అలా చేశారు కాబట్టి అంతో ఇంతో రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి మనము నీళ్లు చూసాము. మన ప్రాంతంలో వ్యవసాయము, హార్టికల్చరు,
అభివృద్ధి చెందిందంటే రాజశేఖర రెడ్డి గారు చేపట్టిన ఈ ప్రాజెక్టుల వల్లనే అని ధైర్యంగా మరి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి మరణం, అదేవిధంగా రాష్ట్రం విడిపోవడం, ఈ రెండు జరిగిన తర్వాత మళ్ళా మనకు కష్టాలు మొదలైనాయి. ముఖ్యంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి మన ఆంధ్ర రాష్ట్రానికి మధ్య వాటర్ రిలీజెస్ మీద, అంటే శ్రీశైలం నుంచి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పవర్ జనరేషన్ పేరుట నీళ్లు కిందికి వదులుతూ ఉన్నారు. మరోవైపు ఎత్తిపోతల పథకాల పేరుతో మరి రోజుకు 6 నుంచి 8 టీఎంసీలు నీళ్లు డ్రా చేసే పరిస్థితి, లెఫ్ట్ సైడ్ నుంచి తెలంగాణ ప్రభుత్వం నీరు డ్రా చేసే పరిస్థితి ఉంది, నీరు ఎత్తిపోసే పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు నిమ్మకు నీరు ఎత్తినట్లు తెలంగాణ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు ఎత్తిపోతల పథకాలు కడతా ఉన్నా కూడా ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి ఈ రాష్ట్రానికి 10 సంవత్సరాలు అక్కడ ఉండాల్సింది ఉన్నా కూడా ముందే ఇక్కడికి వచ్చేసి తెలంగాణ ప్రాజెక్టులు ఎన్ని ఎత్తిపోతల పథకాలు కడుతున్నా కూడా చూస్తూ ఊరుకున్నారు తప్ప కనీసం ఖండించలేదు, కనీసం పోరాడలేని పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ మాదిరి శ్రీశైలంలో లెఫ్ట్ సైడ్ నుంచి తెలంగాణ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు నీళ్లు ఎత్తిపోస్తే మన పరిస్థితి ఏమిటి, మన జిఎన్ఎస్ఎస్ను నమ్ముకున్న ప్రాజెక్టుల పరిస్థితి ఏమిటి, అదేవిధంగా కేసీ కెనాల్ రైతుల పరిస్థితి ఏమిటి, తెలుగొంగ కెనాల్ ఆయకట్టు రైతుల పరిస్థితి ఏమిటి, ఇవన్నీ ఆలోచించి మరి దీనికి విరుగుడుగా జగన్మోహన్ రెడ్డి గారు 2020లో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేయడమే కాదు, మొత్తం సివిల్ వర్క్స్ అంతా కూడా కంప్లీట్ చేశారు. కేవలం మెకానికల్గా మోటార్ సెలక్షన్ మాత్రమే పెండింగ్ ఉంది. ఆ పనులు పూర్తి చేస్తే మనకు హక్కుగా ఉన్న నీళ్లు, మన సిస్టమ్స్కు ఏదైతే హక్కుగా రావాల్సిన నీళ్లు మనం రాయలసీమ ఎత్తిపోతల పథకాల ద్వారా తీసుకునే అవకాశం ఉంటుంది. మనం రైతులకు, మన నియోజకవర్గంలో ఉన్న రైతులకు, ప్రజలకు ప్రధానంగా ఈ స్కీమ్ యొక్క ఆవశ్యకతను ముఖ్యంగా స్పష్టంగా తెలియజేయవలసిన అవసరం ఉంది. నిజంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం కానీ లేకపోతే తీవ్రమైన కరువు వచ్చినప్పుడు వచ్చిన కొన్ని నీళ్లను తెలంగాణ ప్రభుత్వం ఎడమ వైపు నుంచి ఎత్తిపోస్తూ పోతే 854 లెవెల్కు నీళ్లు రీచ్ కాకపోతే మన పరిస్థితి ఏమిటి, మన రాయలసీమ, గ్రేటర్ రాయలసీమ ప్రాజెక్టులకు సంబంధించిన పరిస్థితి ఏమిటి అన్న ప్రశ్న ప్రతి ఒక్కరిలో కూడా మెదలాల. సో తక్కువ కరువు సంవత్సరమో లేకుంటే తక్కువ వర్షపాతం ఉన్న సంవత్సరమో రాయలసీమ ఎత్తిపోతల పథకము నిజంగా మన ప్రాజెక్టులకు నీళ్లు తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా. కాబట్టి ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం యొక్క ఆవశ్యకతను ప్రతి రైతు దృష్టికి తీసుకెళ్లాలా. మరి ఈరోజు నీళ్లు వస్తాయన్న నమ్మకంతో పెద్ద ఎత్తున చీని, అరటి వంటి హార్టికల్చర్ క్రాప్స్ మన రైతులు సాగు చేస్తూ ఉన్నారు. పొరపాటున ఒక 1 or 2 డ్రాట్ ఇయర్స్ ఉంటే మనం నీళ్లు ఏ రకంగా తీసుకొని రాగలం? ఒకవైపు తెలంగాణ ఇష్టం వచ్చినట్టు నీళ్లు ఎత్తిపోస్తూ పోతే, మన లెవెల్స్ పర్మిట్ చేయకపోతే, 854 వరకు నీళ్లు రాకపోతే మన ప్రాజెక్టుల పరిస్థితి ఏమిటి, మన రైతుల పరిస్థితి ఏమిటి అనేది ఖచ్చితంగా మన ప్రతి ఒక్క రైతుకు అవగాహన కల్పించే విధంగా మన కార్యాచరణ ఉండాలనే విషయాన్ని కూడా మీ అందరికీ నేను మనవి చేస్తూ, ముఖ్యంగా మరోవైపు మన పైభాగంలో కర్ణాటక రాష్ట్రం ఆల్మట్టి ఎత్తు అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో 1996 నుంచి 2000 మధ్యలో ఆల్మట్టి ఎత్తు పెంచింది. కేవలం 17.5 టీఎంసీలు ఉండే ఆల్మట్టి అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో అది 129 టీఎంసీల డ్యామ్ అయింది. ఆ రోజుల్లో నాకు బాగా గుర్తు, నేను అప్పుడు విద్యార్థి దశలో స్కూల్లో చదువుకుంటున్న దశలో ఉన్నా, బాగా గుర్తు. ఈనాడు పేపర్లో చూసిన రాజశేఖర రెడ్డి గారు చెప్తా ఉన్నారు, ఈ మాదిరి కర్ణాటక రాష్ట్రం, కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ఎత్తు పెంచితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆల్ మైటీ కూడా కాపాడలేడని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మరి మాట్లాడడం కూడా నేను విన్నా. అంటే ఈ మాదిరి మరి రెండోసారి మళ్ళా ఆల్మట్టి ఎత్తు పెంచే దిశగా కర్ణాటక ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మన రాష్ట్రంలో మన ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ఏమాత్రం పట్టించుకోకుండా మొద్దు నిద్రపోతూ ఉంది మన రాష్ట్ర ప్రభుత్వం. మరి దీన్ని తప్పకుండా అడ్డుకోవాలా. రాయలసీమ లిఫ్ట్ మనం సాధించుకోవడం ఎంత అవసరమో మన పైనున్న రాష్ట్రం
ఆల్మట్టి ఎత్తు పెంచకుండా ఆపడం కూడా అంతే అవసరమనే విషయాన్ని కూడా గుర్తించమని చెప్పి ప్రతి ఒక్కరిని మనవి చేస్తా ఉన్నా. దీంతో పాటు ఈ మధ్యకాలంలో బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్లో ఒక ముఖ్యమైన అంశం మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నా. పోలవరానికి సంబంధించి పోలవరం ఎత్తు 45.72 మీటర్లు, పోలవరం స్టోరేజ్ 194 టీఎంసీలు పోలవరం స్టోరేజ్. కానీ ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కాంప్రమైజ్ అయిందో తెలియని పరిస్థితి. బడ్జెట్ ప్రసంగంలో చాలా స్పష్టంగా ఫైనాన్స్ మినిస్టర్ గారు చదివి వినిపించడం జరిగింది. ఏమని చదివి వినిపించారు? పోలవరం ఎత్తు ఎంతని చెప్పారు? 41.15 మీటర్లు మాత్రమేనంట. స్టోరేజ్ ఎంత? 194 కాదు, కేవలం 75 టీఎంసీలు మాత్రమేనంట. ఇంకా ఇప్పటి వరకు 18,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం, ఇంకా ఖర్చు చేయాల్సింది కేవలం 12,000 కోట్ల రూపాయలు మాత్రమే అని చెప్పి కేంద్ర ప్రభుత్వం సాక్షాత్తు పార్లమెంట్లో బడ్జెట్ ప్రసంగంలో స్పష్టం చేయడం జరిగింది. అయినా కూడా పార్లమెంట్లో ఆ అంశం మీద మనం 2 సార్లు మాట్లాడినాం. అయినప్పటికీ ఈ ప్రభుత్వం దగ్గర కనీసం చలనం కూడా లేని పరిస్థితి. ఇవాళ పోలవరం ఎత్తు తగ్గిస్తే, పోలవరం యొక్క స్టోరేజ్ కెపాసిటీ తగ్గిస్తే నష్టపోయేది గోదావరి జిల్లాలు, కృష్ణా డెల్టా మాత్రమే కాదు, మనం కూడా నష్టపోతాం. పోలవరం నుంచి కృష్ణా డెల్టాకు నీళ్లు పుష్కలంగా తీసుకొస్తేనే కదా ఆ రిమైనింగ్ వాటర్ మనం ఇక్కడ శ్రీశైలం నుంచి వాడుకోగలం. ఎప్పుడైతే పోలవరం 75 టీఎంసీలు మాత్రమే స్టోరేజ్ కెపాసిటీ ఉంటే ఎప్పుడు నువ్వు 2 పంటలకు కృష్ణా డెల్టాకు నువ్వు ఎప్పుడు నీళ్ళు ఇస్తావు? ఆ లెఫ్ట్ ఓవర్ వాటర్ రాయలసీమ ప్రాంతము, గ్రేటర్ రాయలసీమ ప్రాంతము శ్రీశైలం నుంచి ఎప్పుడు వాడుకుంటుంది? కాబట్టి ఖచ్చితంగా పోలవరం ఏదైతే మరి 194 టీఎంసీలు 45.72 మీటర్స్ హైట్తో కట్టాలో ఆ హైట్తో కట్టడం అనేది రాష్ట్రంలో అన్ని ప్రాంతాల వారికి అవసరమైన విషయం అనే విషయాన్ని కూడా మనవి చేస్తూ, తప్పకుండా ఈ అన్ని విషయాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రజల్ని చైతన్యవంతులను చేస్తూ, ఇందాక మోహన్ అన్న చెప్పినట్టుగా గుండ్రేవులు కూడా కేసీఆర్ ఆయకట్ స్టెబిలైజేషన్కు తప్పకుండా మనం తీసుకొని వచ్చే పరిస్థితులు కూడా ఈ ప్రాజెక్టులన్నింటిపైన కూడా మనం ప్రజలను చైతన్యపరచాలా, ప్రజలను అవగాహన పరచాలా. ఆ దిశగా మన పార్టీ నిర్ణయించే కార్యాచరణ ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సమావేశాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా.